ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచారు జనసేన అభ్యర్థులు. చిత్తూరు జిల్లా పుంగనూరు జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంశీరాం జయంతి సందర్భంగా ఆలయ చిత్రపటానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు. సమర్థవంతమైన పాలన పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని, పుంగనూరు అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ అరంగేట్రం చేశానని రామచంద్ర యాదవ్ అన్నారు. రాష్ట్రానికి పట్టిన రాజకీయ గ్రహణం వీడాలన్న ఆయన జనసేన అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 30 ఏళ్లుగా పుంగనూరు అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఎంతో చరిత్ర ఉన్న పుంగనూరు నియోజకవర్గము ఈరోజు రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో 1150 గ్రామాలుంటే సుమారు 750 గ్రామాలకి రోడ్ల సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ డిపోలు లేని నియోజకవర్గం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం పుంగనూరు నియోజకవర్గం మాత్రమే. 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఏరియా హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం అంటే కేవలం పుంగనూరు నియోజకవర్గమే. రైతులకు సంబంధించిన సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల తరపున పోరాటం చేస్తున్నాను తప్ప ఈరోజు పరిస్థితులు మారలేదు, మన నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. దీనికి అంతటికీ కారణం ఈ నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుండి పూర్తిగా సొంత అభివృద్ధి కోసం తప్ప నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.